హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్సి గురు రిస్కేస్. ఈరోజు మనం తెలుసుకుంటానికి మనం కొత్త జాబ్ పెట్టినప్పుడు మన వర్క్ ఆప్షన్ ఎలా తీసుకుంటారు, వర్క్ ఆప్షన్ ఎట్లా తీసుకుంటారు ఈరోజు మనం తెలుసుకుంటాం. మనం దేని ఏ ఆప్షన్కి పోతేనే మనకి వర్క్ ఆప్షన్ తీసుకోగలుగుతాం. వీడియో లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడానికి మర్చిపోకండి. మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోవడానికి వర్క్ ఆప్షన్ సిమెన్స్ 828D. సిమెన్స్ కంట్రోల్ మీద కొన్ని ఆప్షన్స్ సేమ్ ఉంటుంది. అప్పుడు నేను ఈ సిమెన్స్ 828D లో మన వర్క్ ఆప్షన్ ఎలా తీసుకుంటారో దాన్ని బట్టి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. ఫస్ట్ మనం తెలుసుకోవడానికి మనం ఏ ఆప్షన్ పోతేనే ఏమేమి డిస్ప్లేలో మనకు ఏమేమి చూపిస్తుంది, దానికి పోతేనే మన డిస్ప్లేలో ఏం చూపిస్తుంది, మనం ఏ సబ్ కీ నొక్కాలి, నొక్కితే మనకు వర్క్ ఆప్షన్ తీసుకోగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇక్కడ మనకి ఒక జాబ్ మనం ప్లాన్ చేస్తాం. ఓకే, స్క్రీన్ లో జాబ్ చేసిన తర్వాత మనం ఒక జాబ్ ప్లాన్ చేస్తాం. జాబ్ సెట్టింగ్ పెట్టి మనం ఒక రా మెటీరియల్ మనకి ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసిన తర్వాత మనం ఆప్షన్ ఎట్లా తీసుకుంటాం, వర్క్ ఆప్షన్ ఎట్లా తీసుకుంటాం. మనకి ఫస్ట్ మనం ప్లాన్ చేసిన తర్వాత మనం దానికి ఎట్లా తీసుకుంటాం ఇదో తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఒక డిస్ప్లే ఉంటుంది. మన డిస్ప్లేలో కొన్ని ఆప్షన్స్ ఉంటుంది. దీనిలో కొన్ని ఆప్షన్స్ ఉంటుంది. ఆ ఆప్షన్ పోతేనే మనం ఆప్షన్ తీసుకోగలుగుతాం. ఫస్ట్ దీనికి ఎం అని ఉంటుంది. మనకి ఏం ఆప్షన్ అని మెసేజ్ ఆప్షన్ అని దానికి క్లిక్ చేస్తాం. సపోజ్ మన ప్రోగ్రామ్ లో ఉంటుంది. అప్పుడు మన స్టార్టింగ్ లో మనం మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిలో మనకి క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తేనే మనకి కొన్ని ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ ఎం అని చూపిస్తుంది, ఇక్కడ జాబ్ అని ఉంటుంది, ఇక్కడ జాబ్ మోడ్ అని ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ దీనిలో మనకి టిఎఫ్ఎస్ అని ఉంటుంది. టిఎఫ్ఎస్ అంటే టిఎఫ్ఎస్ లో మనకి టూల్, ఫీడ్ అండ్ స్పిండల్. స్పిండల్ ఎంత రొటేషన్ లో తిరుగుతుంది దానికి రివల్యూషన్ చూపిస్తుంది. ఫీడ్ రేట్ మనకి ఎంత, కరెంట్ ఫీడ్ ఎంత ఉంది, మరి ఏ టూల్ రన్నింగ్ లో ఉన్నాయి, ఏ టూల్ మనకి కాల్ చేస్తాం, ఏ టూల్ కాల్ అయి ఉన్నాయి, ఆ మనకి ఈ టూల్ మనకి ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనకి వర్క్ పీస్ అని ఉంటుంది. వర్క్ పీస్ అండ్ పొజిషన్, వర్క్ పీస్ అండ్ పొజిషన్ అని ఉంటుంది. 27.00 ఉన్నాయి. ఈ పొజిషన్ మనకి టూల్ మనకి ఉంటుంది. ఇక్కడ మనకి దీనిలో కొన్ని ఆప్షన్స్ ఉంటుంది. దీనిలో మనం కొన్ని ఆప్షన్స్ ఉంటుంది. ఇది మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకోవడానికి వెళ్ళడానికి మనకి ఇది కంపల్సరీ కావాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి టిఎస్ఎం అని ఉంటుంది. మనకి టిఎస్ఎం అని ఉంటుంది. ఇక్కడ సెట్ వర్క్ ఆప్షన్ అని ఉంటుంది. మెజర్ వర్క్ పీస్ అని ఉంటుంది. తర్వాత మెజరింగ్ టూల్ ఉంటుంది. తర్వాత ఒక లైన్ వదిలేసి మనకి పొజిషన్ అని ఉంటుంది. దీనిలో మనకి ఈ డిస్ప్లే చూపించినప్పుడు మనం ఎట్లా టూల్ కాల్ చేస్తాం. ఫస్ట్ టూల్ కాల్ చేయాలి. వర్క్ ఆప్షన్ తీసుకోవాలంటే మనకి ఫస్ట్ టూల్ కాల్ చేసి తీసుకురావాలి. ఫస్ట్ మనం క్లిక్ ఫర్ ఇన్ ద HSK1 మన హారిజాంటల్ సాఫ్ట్ కీలో నంబర్ 1 కి మనకి క్లిక్ చేయాలి. నంబర్ 1 సాఫ్ట్ కీకి మనం క్లిక్ చేయాలి. మనం ఇప్పుడు ఇది క్లిక్ చేస్తాం. ఎక్కడ మనకి అప్పుడు ఒక టేబుల్ చూపిస్తుంది. ఆర్డర్ ఫంక్షన్ అని ఉంటుంది. ఆర్డర్ ఫంక్షన్ అండ్ వర్క్ ఆప్షన్ అని ఉంటుంది. అప్పుడు మనం ఈ టూల్ లో మనకి కాల్ చేసుకోవాలి. ఏ టూల్ మనం యూజ్ చేస్తాం ఆ టూల్ కి మనం కాల్ చేస్తాం. ఇక్కడ మనకి పోయి సపోజ్ మనం నంబర్ 1 టూల్ మనకి కావాలి. అప్పుడు మనం 1 నొక్కాలి. స్పిండల్ మనం ఎంత రొటేషన్ తిప్పడానికి మనకి స్పిండల్ ఎక్కడ మనకి ఇవ్వాలి. తర్వాత స్పిండల్ ఏం ఫంక్షన్ అంటే మనకి క్లాక్ వైజ్ తిరగాలి, యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి. మనం ఇక్కడ ఇచ్చేసి మనం ఇచ్చిన తర్వాత మనం క్లిక్ ఆన్ ద సైకిల్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు మన సైకిల్ స్టార్ట్ నొక్కుతారు. అప్పుడు మనకి ఆ టూల్ మనకి కాల్ అయిపోతుంది. స్పిండల్ రొటేట్ అయిపోతుంది. మనం M04 M03 లో మనకి రొటేట్ అయిపోతుంది. దాన్ని బట్టి మనం ఎక్కడ ఇస్తాం అంటే ఏ టూల్ పెట్టినా దాన్ని బట్టి మనం
ఇక్కడ మనకి m% ఇస్తాం. చేసిన తర్వాత మన స్లోలీ మూవ్మెంట్ ఫర్ ఇన్ ద జాబ్. ఇక్కడ సపోజ్ మనకి హోమ్ పొజిషన్ అని ఉంటుంది. ఇక్కడ మనకి హోమ్ పొజిషన్ ఉంటుంది. ఓకే, ఈ హోమ్ పొజిషన్ నుంచి మన టూల్ స్లోలీ మూవ్ ఫర్ ఇన్ ద జాబ్ ఫేస్. స్లోలీ మూవ్ ఫర్ ఇన్ ద జాబ్ ఫేస్, దెన్ రొటేట్ ఫర్ ఇన్ ద స్పిన్డల్. మనం స్పిన్డల్ కి ఆన్ చేస్తాం. స్పిన్డల్ ఆన్ చేసిన తర్వాత మనం స్లోలీ టచ్ ఫర్ ఇన్ ద జాబ్ ఫేస్. స్లోలీ టచ్ ఫర్ ఇన్ ద జాబ్ ఫేస్. ఓకే, స్లోలీ టచ్ ఫర్ ఇన్ ద జాబ్ ఫేస్. ఇప్పుడు మనం ఈ ఫేస్ మీద మన టూల్ టచ్ అవుతుంది. అప్పుడు మనం డు నాట్ డిస్టర్బ్ ఫర్ ఇన్ ద జెడ్ యాక్సిస్. ఎక్కడే మనం టూల్ ఫేస్ లో టచ్ అయిన తర్వాత మనం జెడ్ లో డిస్టర్బ్ చేయకూడదు. సేమ్ అదే పొజిషన్ మీద మనం ఎక్స్ లో మూమెంట్ అవుతాం, పైకి మూమెంట్ అవుతాం. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇదే పొజిషన్ మీద మనం డిస్టర్బ్ చేయకుండా, టచ్ అయిన తర్వాత జెడ్ లో డిస్టర్బ్ చేయకుండా అదే పొజిషన్ మీద మనం ఎక్స్ లో పైకి వెళ్ళిపోవాలి. అప్పుడు మన బోర్డు మీద మన ఆప్షన్ అని సాఫ్ట్ కీ ఉంటుంది. అప్పుడు ఈ సాఫ్ట్ కీ నొక్కుతాం. ఈ సాఫ్ట్ కీ నొక్కుతారు. ఈ సాఫ్ట్ కీ ఆఫ్సెట్ కీ నొక్కితే మనకి మళ్ళీ ఒక ఫైల్ చూపిస్తుంది. మళ్ళీ ఒక డిస్ప్లే మీద మనకి మళ్ళీ ఒక ఈ ఆప్షన్ ఇస్తుంది. ఈ ఆప్షన్ నొక్కిన తర్వాత మనకి ఈ డిస్ప్లేలో కొన్ని ఆప్షన్ చూపిస్తుంది. దానికి మనం పోతేనే ఒక ఆప్షన్ తీసుకోగలుగుతాం. ఆప్షన్ నొక్కిన తర్వాత క్లిక్ ఫర్ ఇన్ ద ఆప్షన్ సాఫ్ట్ కీ, దెన్ ఓపెన్ ఫర్ ఇన్ ద డిస్ప్లే. ఓపెన్ ఫర్ ఇన్ ద డిస్ప్లే. ఓకే, దెన్ ఇక్కడ మనకి టూల్ లిస్ట్ అని ఉంటుంది. టూల్ లిస్ట్ అని ఉంటుంది. టూల్ ఓఆర్ అని ఉంటుంది. అని ఉంటుంది. టూల్ ఓఆర్ ఉంటుంది, మెగాజిన్ ఉంటుంది, వర్క్ ఆఫ్సెట్ ఉంటుంది, యూజర్, వేరియబుల్, యూజర్ అండ్ సెట్టింగ్ డేటా. సెట్టింగ్ డేటా ఉంటుంది. యాక్టివ్, ఓవర్ వ్యూ, అను బేస్, G54 ఇంచ్, డిలీట్. ఈ ఆప్షన్ మనకి ఆప్షన్ నొక్కిన తర్వాత మనకి ఈ ఆప్షన్ మనకి చూపిస్తుంది. ఓకే, ఈ ఆప్షన్ చూపిన తర్వాత అప్పుడు ఇది ఖాళీ ఉంటుంది. ఓకేనా, ఇది మన దానికి ఏ ఆప్షన్ మనకి ఓపెన్ ఉండదు. అప్పుడు మనం క్లిక్ ఫర్ ఇన్ ద వర్క్ ఆఫ్సెట్. క్లిక్ ఫర్ ఇన్ ద వర్క్ ఆఫ్సెట్. అప్పుడు మనం క్లిక్ చేయాలి. ఏంటి, వర్క్ ఆఫ్సెట్ అని క్లిక్ చేయాలి. ఏంటిది, HSK 5 హారిజాంటల్ సాఫ్ట్ కీలో 5 నెంబర్ సాఫ్ట్ కీ మనం క్లిక్ చేసుకోవాలి. ఓకే, వర్క్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్కడ మనకి కొన్ని ఆప్షన్ చూపిస్తుంది. అప్పుడు ఎక్కడ ఏంటంటే మెషిన్ వాల్యూ, మెషిన్ వాల్యూ జెడ్ అండ్ సి, XZ అండ్ C1 అని ఉంటుంది. ఓకే, దీనిలో XZ C అని ఉంటుంది. ఈ మెషిన్ వాల్యూలో కొన్ని వాల్యూస్ ఉంటాయి. మన మెషిన్ వాల్యూ, యాక్చువల్ మెషిన్ వాల్యూ అని ఒక ఉంటుంది. దానిలో వాల్యూ ఎంత ఉంటుంది అది మనకి ఎక్కడ XZ లో చూపిస్తుంది. సపోజ్ ఒక 26.00, 28.00 ఉంటుంది. ఓకే, దీనిలో మనకి తర్వాత బేసిక్ రెఫరెన్స్ అని ఉంటుంది. బేసిక్ రెఫరెన్స్ అని ఉంటుంది. తర్వాత G500 అని ఉంటుంది. G500 అని ఉంటుంది. టోటల్ వర్క్ ఆఫ్సెట్ అని ఉంటుంది. తర్వాత టూల్ ఉంటుంది. టూల్ మనం ఏ టూల్ వాడుతున్నాం అని ఉంటుంది. మనకి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి వర్క్ టోటల్ వాల్యూ అని ఉంటుంది. అప్పుడు దీనిలో ఏదైనా మనం ఉండొచ్చు. ఏ లెంత్ అయినా ఉండొచ్చు. ఒక 28 ఉండొచ్చు, 29 ఉండొచ్చు. ఇక్కడ మనకి ఎట్లా ఉంటాయి. ఇక్కడ సీలో మాత్రం 00 ఉంటుంది. ఓకే, ఈ దీనిలో కూడా కొన్ని వాల్యూ ఉంటుంది. ఓకే, ఈ దీనిలోకి మనకి ఎట్లా తీసుకుంటాం, మనం వర్క్ ఆఫ్సెట్ క్లిక్ చేసిన తర్వాత ఈ డిస్ప్లే మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ డిస్ప్లే ఓపెన్ అయిన తర్వాత మనం ఆఫ్సెట్ తీసుకోవాలంటే మన బేసిక్ రెఫరెన్స్ కి పోవాలి. క్లిక్ ఫర్ ఇన్ ద బేసిక్ రెఫరెన్స్, దెన్ మూవ్ ఫర్ ఇన్ ద జెడ్ యాక్సిస్. ఎలా మనం జెడ్ యాక్సిస్ మనం ఫస్ట్ ఆఫ్సెట్ నొక్కిన తర్వాత ఆఫ్సెట్ నొక్కుతాం. ఓకే, ఆఫ్సెట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ డిస్ప్లే చూపిస్తుంది.
దీనిలో ఈ డిస్ప్లే చూపించినప్పుడు మనకి బేసిక్ రెఫరెన్స్ లో పోవాలి, ఎర్ర మార్కు బేసిక్ రెఫరెన్స్ పోవాలి. దెన్ మనం ఏం తీసుకుంటే ఇక్కడ జెడ్ తీసుకోవాలి, మనకి జెడ్ తీసుకోవాలి, వర్కర్ తీసుకోవాలంటే జెడ్ తీసుకోవాలి. అప్పుడు మూవ్ ఫర్ ఇన్ ద జెడ్ ఎక్సిస్ ఏరో, మూవ్ ఫర్ ఇన్ ఏరో జెడ్ ఎక్సిస్. మన జెడ్ ఎక్సిస్ లో మనం పోయి ఎర్ర మార్కు పోదాం. ఎక్కడ మనకి ఎక్కడ వచ్చిన తర్వాత ఎట్లా చేస్తాం, ఈ బేసిక్ రెఫరెన్స్ లో మనకి ఎక్కడ మనకి వేయాలి. ఈ సిమెన్స్ కంట్రోల్ మీద ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా టీఎస్ఎల్ అక్కడ టచ్ చేస్తాం, టచ్ చేసిన తర్వాత ఈ వాల్యూ మనకి చూపిస్తుంది, ఈ వాల్యూ మనకి చూపిస్తుంది. ఈ వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి, అంటే మనకి ఎంత మైనస్లు ఉన్నాయో ప్లస్లు ఉన్నాయి. ఈ వాల్యూ మన బేసిక్ రెఫరెన్స్ లో జెడ్ లో మనకి ప్లస్లు ఉంటే ప్లస్లు వేసుకోవాలి, మైనస్ ఉంటే మైనస్లు వేసుకోవాలి. ఇది జెడ్ ఎక్సిస్ మీద. ఓకేనా, ఈ జెడ్ ఎక్సిస్ మీద చేసి సపోజ్ మనకి -29 ఉన్నాయి, మళ్ళీ -27 దానికి చేస్తాం, మనకి 27 చేస్తాం. ఈ తర్వాత మనకి ఇన్పుట్ కొడదాం. లాస్ట్ క్లిక్ ఫర్ ఇన్పుట్. మనం ఇప్పుడు దానికి ఈక్వల్ టు కొట్టి మనం ఎంత మైనస్ ఉన్నాయి మైనస్, ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి, ప్లస్ చేస్తేనే దానికి ఏదైనా వాల్యూ వస్తుంది. సపోజ్ మనకి 1 మనం లాస్ట్ లో క్లిక్ చేయాలంటే ఇన్పుట్ అని క్లిక్ చేయాలి. ఈ ఇన్పుట్ క్లిక్ చేస్తేనే ఎక్కడ మనకి ఏంటంటే ఈ వాల్యూ మనం మారిపోతాయి. అప్పుడు మన 29 అని ఉన్నాయి, 29 అని ఉన్నాయి. అప్పుడు ఎక్కడ మనకి 56 అని వచ్చింది. ఓకే, ఈ వచ్చిన తర్వాత మనకి ఈ వర్కర్స్ టోటల్ వాల్యూ ఉంటుందా, ఎక్కడ మనకి 0.00 అయిపోతుంది. అక్కడ మైనస్ చేస్తే ఎక్కడ మనకి 0.0 అయిపోతుంది. లేదనుకో ఎక్కడ మనకి కొన్ని మెషిన్లో మనకి ఎక్కడ మనకి చూపించదు, కొన్ని మెషిన్లో చూపించదు. అప్పుడు మనం డైరెక్ట్ మెషిన్ అని నొక్తాం, మెషిన్ ఆప్షన్ అని ఉంటుందా, ఆ మెషిన్ నొక్కితే మనకి ఎక్స్ జెడ్ రెండు వాల్యూ ఎక్కడ మనకి 0.00 అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం వర్కర్ సెట్ తీసుకోవడానికి ఫార్ములా. ఓకే, మీరు లాస్ట్ చూడండి. మీరు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడానికి మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.